ఘోర వైపు పట్టి ఉన్నది. గిలాదిలో గుగ్గిలో లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జన్మకు ఎందుకు స్వస్థత కలగడలేదు? లేదా ఏ వైద్యుడు అక్కడ లేడా? లేదా నా జన్మకు స్వస్థత కలుగుటలేదే. నా జన్మకు స్వస్థత కలుగుటలేదే. నా జనుల గాయములు మానుడలేదే. నా జనుల గాయములు మానుడలేదే. వ్యాధులు ఉగ్గినము లేదా, ఏ వైద్యుడు అక్కడ లేడా? వ్యాధులు ఉగ్గినము లేదా. నా గుండె నాలో నెమ్మదిల్లుతున్నది. నా గుండె నాలో నెమ్మదిల్లుతున్నది. ఎందుచేతనో దుఃఖపడది నలుగున్నది. నా గుండె నాలో నెమ్మదిల్లుతున్నది. ఎందుచేతనో దుఃఖపడది నల్లగున్నది. లేదురాజు తీయాలు లేకపోయే. లేదురాజు తీయాలు లేకపోయే. ఆమె రాజు ఆమెతో లేకపోయేనే. ఆమె రాజు ఆమెతో లేకపోయేనే. గుగ్గిలమో లేదా, ఏ వైద్యుడు అక్కడ లేడా? గుగ్గిలమో లేదా. తెల్లగువ్వ తంకుబుడి తమ కాలములుగును. తెల్లగువ్వ తంకుబుడి తమ కాలములుగును. ఓదు కొరుకు మంగళి పీట తమ గదులలు ఎరుగును. తెల్లగువ్వ తంకుబుడి తమ కాలములుగును. ఓదు కొరుకు మంగళి పీట తమ గదులలు ఎరుగును. లేఖనాలు నెరవేరుతున్నవి. ప్రభురాగలే సమీపమాయునే. లేఖనాలు నెరవేరుతున్నవి. ప్రభురాగలే సమీపమాయనే. నేనే నీ హృదయమును ప్రభు యేసులకిమ్ము. నేనే నీ హృదయమును ప్రభు యేసులకిమ్ము. గుగ్గిలము లేదా, ఏ వైద్యుడు అక్కడ లేడా? గిలాగులో గుగ్గిలము లేదా. నా జనులకు స్వస్థత కలుగుటలేదేమి. నా జనులకు స్వస్థత కలుగుటలేదేమి. నా జనుల గాయములు మానుటలేదే. నా జనుల గాయములు మానుటలేదే. గుగ్గిలము లేదా, ఏ వైద్యుడు అక్కడ లేడా? గుగ్గిలము లేదా. అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా నాయన, కృపగల మా తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నా నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభావం అక్కడికి పోయి మిమ్మల్ని స్తుతించడానికి
జీవించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇంతవరకు మీరే తోడుగా నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇక్కడ నుంచోని ప్రభా వాక్యంతోడుగా ప్రభా మీ నోటి ఊరుగా వాడుకోమని అడుగుతున్నాను దేవా నాయన. కావాల్సిన జ్ఞానాన్ని నాకు దయచేయండి తండ్రి నాయన ప్రభా. వినగల హృదయాల బిడ్డలు దయచేయండి తండ్రి నాయన. విని వదిలేసే వాళ్ళ కాకుండా ప్రభా హృదయంలో పెట్టుకునే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయండి. చిన్న ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకున్నాడు. అదే యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదై ఉన్నది. చాలా జ్ఞానం తెలుసుగా అందరికి ఉందా? జ్ఞానం చాలామంది అంటూ ఉంటారు, నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం కావాలి అంటూ ఉంటారు కదా. జ్ఞానం లేదన్నప్పుడు ఏం చేయాలి? చూడండి ఒకసారి 1వ అధ్యాయం 5వ వచనం. 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దుగా ఉన్నాయి కదా దేవుడిని అడగాలంటే ఏం చేయాలి? జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుడిని అడగాలి. మాకు జ్ఞానం లేదు, మాకు జ్ఞానం కావాలి అని చెప్పుకోవడం కాదు. ఏం చేయాలి? ఏమని? జ్ఞానం కొద్దుగా ఉంది, నాకు జ్ఞానం దయచేయమని దేవుడిని అడగాలి. అడిగితే అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు చూడండి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడినట్టు. జ్ఞానం లేదని చెప్పుకోవడం, జ్ఞానం కావాలని అడుక్కోవడం కాదు. దేవుడిని అడిగితే దేవుడు మనకి ఏం అనుగ్రహిస్తాడు? జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడంట. సరే మీకు వెళ్దాం చూడండి వాక్యంలోకి. జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు మీరు? జ్ఞానం అంటే ఏంటి? అది తెలియదు కదా మనకు. జ్ఞానం అంటే జ్ఞానం ఉంటే ఏం చేయొచ్చు? చెప్పండి. జ్ఞానం అంటే ఏమనుకుంటామంటే మనం జ్ఞానం ఉంటే చదువుకోవచ్చు, జ్ఞానం ఉంటే లెక్కల్లో బాగా చేస్తారు, జ్ఞానం ఉంటే ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం చెప్తాం, జ్ఞానం ఉంటే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొంటాం అనుకుంటాం కదా. సహజంగా మనం అనుకునేది అదే. అని అనుకుంటాం కదా మనం. అయితే జ్ఞానం ఉంటే ఎన్ని చేయొచ్చు అనుకుంటాం. కానీ మనకి దేవుడిచ్చే జ్ఞానం ఎట్లాంటిది? మనకి దేవుడిచ్చే జ్ఞానం ఎంతో విలువైనది. దేవుడిచ్చే జ్ఞానం మనకి ఎంతో విలువైనది, ఎంతో అవసరమైనది మనకి. ఆ జ్ఞానం మనకి లేదు కదా. మన జ్ఞానం ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నాం, మన జ్ఞానం ఉంటే ఏ చేయగలుగుతాం, ఏ చేస్తాం అనుకుంటాం. చదువుకుంటారు, మంచి చదువుకుంటారు, మంచి చదువుకొని ఉద్యోగాలు చేస్తారు, ఎటువంటి ప్రశ్నలకైనా సమాధానాలు చెప్తారు, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొంటారు. జ్ఞానం ఉంటే చేస్తే, జ్ఞానం ఉంటే ఇదే చేస్తారు అనుకుంటారు. కానీ మన దేవుడు ఇచ్చిన జ్ఞానం ఎట్లాంటిదండి? మన దేవుడు ఇచ్చిన జ్ఞానం ఎట్లాంటిది? ఎంతో విలువైనది కదా, ఎంతో ప్రత్యేకమైనది మన దేవుడు ఇచ్చిన జ్ఞానం. కానీ ఎవ్వరు దాన్ని గుర్తించట్లేదు, ఎవ్వరు దాన్ని గుర్తించట్లేదు. లోకంలో మనం జీవించాలంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది దేవుడిచ్చే జ్ఞానం. మనం జీవించాలంటే మనకు కావాల్సింది దేవుడిచ్చిన జ్ఞానం. ప్రతిదినం మనం మన జీవితంలో మనం అనుకుంటాం జ్ఞానం కలిగి జీవించాలి అన్నట్టుగా. అది ఈ జ్ఞానం కలిగి జీవించాలి, అనవసరమైనది కాదు. దేవుడిచ్చిన జ్ఞానం కలిగి మనం జీవించాలి.
చాలామంది ఉదయం లెగిసిన కాడి నుంచి రాత్రులు పడుకునేదాకా అనేక రకమైన శోధనలకి, అనేక రకమైన పరీక్షలకి ఎదుర్కొంటారు. తెలిసి అనేక రకమైన శోధనలు ఎదుర్కొంటారు కదా. చాలామంది లెగిసిన కాడి నుంచి సాయంత్రం దాకా ఎన్నో రకమైన సమస్యలు, ఎన్నో రకమైన శోధనలు అందరికీ వస్తూనే ఉంటాయి. రానోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక శోధన, ఏదో పరీక్ష పెడతా ఉంటాడు ఇక సాధారణ మనకి. అట్లా పెట్టినప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయాలి? అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం వాటి గురించి ఏం పోరాడతాం అంటే 2 విధాలుగా ఆలోచిస్తాం. ఇప్పుడు ఒకసారి ఏదైనా వచ్చింది అనుకోండి మన సమస్య, ఇది చెయ్యాలా చేయకూడదా, ఇది చేయొచ్చా చేయకూడదా, ఇటు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, తినొచ్చా తినకూడదా, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా లేకపోతే ఇక్కడ ఉండి దీన్ని ఎదుర్కోవాలా? అదే మనం ఆలోచించేది. అట్లయితే ఆలోచించాల్సిన అదే మనం. ఇంకా కొంతమంది అయితే పొద్దున్నే లెగవడంతోనే అమ్మో ఈరోజు తెల్లారింది, ఈరోజు లెగిసిన కాడి నుంచి నాకు శోధనలే, శ్రమలే అని చాలామంది పొద్దున్న లెగిసిన కాడి నుంచి అదే బాధపడుతూ ఉంటారు. అవునా? చాలామంది లెగిసిన కాడి నుంచి, పొద్దున్నే లెగిసిన కాడి నుంచి ఇక తెల్లారింది, ఇప్పటి నుంచి నాకు స్టార్ట్ అయితే నాకు భజన, ఇక వస్తారు, ఇక నాకు అప్పులు వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని అనేక రకమైన వాటితో బాధపడుతూ ఉంటారు కదా. ఇంకా కొంతమంది అయితే ఏమనుకుంటారంటే లేచి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎదురెవరైనా వస్తే ఇప్పుడు వీడు వస్తున్నాడు, వీడికి ఏ సమాధానం చెప్పాలి? ఇది చెప్పినా అవునన్నా ఆడితే తప్పే, కాదన్నా తప్పే. ఏమంటారు? అవునన్నా తప్పే, కాదన్నా తప్పే అంటాడు. కాబట్టి మనం ఏది చేయకుండా సైలెంట్గా వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటారు. కానీ వెళ్ళనిస్తారు వాడు ఎదురొచ్చేవాడు మనల్ని. వెళ్ళినప్పుడు పట్టుకొని పీడిస్తారు. ఎవడది? ఎవడండి? సాతాను. అప్పులోళ్ళు కాదు, అప్పులోళ్ళు కాదు, సాతాను. అట్లా వచ్చి మనం ఏదైనా తప్పించుకోవాలనుకున్నా కానీ అది మనల్ని వచ్చి పట్టుకోవాలి అనుకుంటే మనల్ని పట్టేసుకుంటుంది. ఎందుకంటే సాతాను అట్లా అల్లకల్లోలం చేసేస్తుంది. మనకి ఎందుకంటే జ్ఞానం లేదు మనకు తప్పించుకోవడానికి. మనకి దేవుడిచ్చిన జ్ఞానం మనం పొందుకోవట్లేదు, దేవుడిచ్చిన జ్ఞానం మనం తీసుకోవట్లేదు. కాబట్టి అట్లా అనేక రకమైన సమస్యలు మనకు వచ్చినా కానీ వాటిని ఎదుర్కోలేకపోతున్నాం. అవునా కాదా? అవును. మనకి జ్ఞానం అంటే దేవుడు 2వ పేరు తెలుసా అండి? జ్ఞానమే. ఆయన జ్ఞానం ఎట్లాంటిది? ఆయన జ్ఞానం గల దేవుడు అంటారు కదా. ఎట్లాంటి జ్ఞానం అయింది ఒకసారి చెప్పండి. మనం ఇప్పుడు ఏదైనా ఒకటి అడిగామనుకో, ఆయన మనకి ఏదైనా సమస్య వచ్చింది, మనకి ఏదైనా శ్రమ వచ్చింది, మనకి ఏదైనా శోధన వచ్చింది, అది తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? దాన్ని దేంతో? ఆయన జ్ఞానంతో వచ్చిన సమస్యని పరిష్కరిస్తాడంట. బట్ మనం కూడా ఏం చేయాలంటే ప్రతి దానికి కూడా ఆయన జ్ఞానం మనం పొందుకునేవారిలాగా ఉండాలి. ప్రతిదినము మనం ఆయన ఇచ్చే జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఇంకా విశ్వాసమైనటువంటి మనం, క్రైస్తవులైనటువంటి మనము ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రతిదినము ఆయన జ్ఞానాన్ని పొందుకునేవారిలాగా ఉండాలి. కానీ మనం దాని నుంచి దూరం అవుతున్నాం కానీ దానికి దగ్గరే అవ్వట్లేదు కదా. దగ్గర అవుతున్నాం దేవుడి జ్ఞానానికి అవ్వలేకపోతున్నాం. ఎందుకండి సాతాను లాగేస్తుంది. తాగుబోతులు అయితే నువ్వు తాగడానికి రా 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 అని పిలుస్తుంది. ఏదైనా ఏ అలవాటు, ఏ వ్యసనాలు ఉన్న వాళ్ళని దానికి వాళ్ళని లాగేస్తుంది. అది నువ్వు ఇక్కడికి రావాలి, ఈ టయానికి ఇక్కడికి రావాలి, ఈ సమయానికి చేయాలి అని చెప్పి లాగేస్తుంది. చాలామంది వచ్చి దేవుణ్ణి టెస్ట్ చేస్తారు. జ్ఞానం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది టెస్ట్ చేయడానికి వస్తూ ఉండేవారు. అయితే ఒకసారి చూడండి మత్తయి సువార్త 22. పదిహేడవ వచనం. నీకేమి ఒక్కనే వద్దులే చదవదు, నేను చెప్తాను ఆగండి. కైసరికి ఇవ్వాల్సిన
కైసరికి ఇవ్వాల్సిన పన్ను కట్టాలా లేదా అని చెప్పి అడగడానికి వస్తారంట. కట్టమంటారా వద్దా అని చెప్పి అడగడానికి వస్తారంట. ఇప్పుడు వద్దు అంటే దేవుడికి ఇవ్వాల్సిన చందా ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇవ్వండి అంటే నువ్వే మనిషివి మన దగ్గర డబ్బులు అడుగుతావు అని చెప్పి అంటానికి వస్తారు, సిద్ధంగా ఉంటారు వాళ్ళు. అయితే వారు వచ్చి అడుగుతారు ఏమనంటే, మేము ఇవ్వాల్సినవి కట్టాల్సినవి కట్టాలా అని అడుగుతారు. కట్టాలా అని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, చూడండి 18వ వచనం, వాడి చెడుతనం మీద వెలిగి వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు, పన్ను రూపం ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా ఆయన వారి యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన చాలు. చూడండి, కట్టాలా లేదా అని అడిగినప్పుడు ఏమన్నాడంటే దేవుడు, ఏమన్నారంట, కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అన్నారు. ఆ జ్ఞానం మనకుందా? ఇది ఇంకొకటి ఉంది చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. సరే చెప్తాను చూడండి. నేను వ్యభిచారం చేసి స్త్రీని తీసుకొచ్చి అక్కడ పడేసి, నువ్వు కొడతావా, నేను రాళ్ళతో చంపాలి, వ్యభిచారం చేశాను కాబట్టి దీన్ని రాళ్ళతో కొట్టి చంపాలి అని చెప్పి ఉంది, చంపాలి అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు వారు ఏమనుకుంటారంటే, ఇప్పుడు చంపమంటే ఎందుకు చంపేది, ఎట్లా కొడతావు అని అంటారు. అదే కొట్టకుండా వదిలేస్తే, ఇట్లా పాపం చేసిన వాళ్ళని వదిలేస్తే ఇట్లాంటి పాపలు ఎంతమందో తయారవుతారు ఇక్కడ అంటారు. కానీ అక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఒకసారి చూడండి, అది 7వ వచనం చూడండి. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద మీరు రాయి వేయమని వారితో చెప్పానంట. చూడండి, ఏం చేయాలో అర్థం కావట్లే. వాళ్ళు అట్లా చేస్తే చంపుతావా అంటారు, చంపకపోతే మనిషిని చంపకపోతేనేమో ఇట్లా వదిలేస్తే ఇట్లాంటి పాపలు ఎంతోమంది అవుతారు, అట్లా ఎట్లా వదిలేస్తావు అంటారు. అయితే దానికి దేవుడు సమాధానం ఏం చెప్పాడు తెలుసా, మీలో ఎవరు పాపం చేయకపోతే ముందు మీరు రాయి తీసుకొని ఆమెను కొట్టండి అన్నాడంట. చూడండి, మీరు ఎవ్వరు పాపం చేయకపోతే రాయిని తీసుకొని ఆమె కొట్టండి అన్నాడంట. అట్లాంటి జ్ఞానం మనం పొందుకోవాలి. ఎందుకంటే మనం దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం, విశ్వాసులుగా ఉంటున్నాం, ఆయన ఎందుకు నడుచుకుంటూ ఉంటున్నాం, ఆయన ముందు పెట్టుకొని నడుచుకుంటూ ఉంటున్నాం. కాబట్టి మనం అట్లాంటి జ్ఞానం మనం ఖచ్చితంగా మనం పొందుకోవాలి. దేవుడిని ముందు పెట్టుకొని నడుచుకోవడం అంటే చాలామంది ఏం చేస్తున్నారండి ఈ రోజుల్లో, ఏదైనా ఒక అకేషన్ ఫంక్షన్ ఏదైనా పెట్టుకున్నారనుకోండి, ఇంటి దగ్గర పెట్టుకుంటారు, ఫంక్షన్ పెట్టుకుంటారు, ఫస్ట్ పాట దేవుడిని ముందు పెట్టుకోవాలి కదా, ఫస్ట్ దేవుడి పాట పెడతారు, తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన పాటలు పెట్టుకుంటారు. అదేందయ్యా అంటే, ఏందయ్యా దేవుడిని ముందు పెట్టుకోమన్నారు, అందుకే ముందు పాట దేవుడిని పెట్టామంటున్నారు. అంటే నేను చందలో వాటర్ తీసుకురావడానికి వెళ్తే ఇది జరిగిందనమాట. ఫస్ట్ పాట అప్పుడే నేను వెళ్తే వాటర్ పట్టుకుంటాను, తెలిసిన అయితే మాట్లాడతాను కూర్చుని అక్కడ. ఫస్ట్ పాట దేవుడి పాట పెట్టారు, చక్కగా బాగానే పెట్టారు, మనోడిదే అనుకుంటా అని అనుకున్నా. ఇంకేముంది, ఒక పాట అయిపోగానే మొదలు పెట్టారు. అట్లా దేవుడిని అట్లా ముందు పెట్టుకుంటున్నారు. మీరు కూడా అంతే పెట్టుకున్నారు దేవుడిని ముందు. చేతులు ఎత్తండి, అట్లా పెట్టుకున్న వాళ్ళు, పెట్టుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి, పెట్టుకున్న వాళ్ళు. సరే, దేవుడిని ముందు పెట్టుకోవడం అంటే ఈ రోజున అట్లా ముందు పెట్టుకుంటున్నారు, కానీ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించట్లేదు. ఆయన మనకు ఉన్నాడన్న భయం లేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నామే, కానీ ఆయనకి తగ్గట్టుగా ఆయనకి ఇష్టలుగా మనం జీవించట్లేదు. సరే, ఇక్కడ వాక్యంలో వద్దాం. మనం తిరిగి యాకోబు పత్రిక  తాతయ్య బైబిల్ అయిపోయింది. ఏ పేపర్ తిప్పాలన్నా మొత్తం తిరిగిపోతుంది, చిరిగిపోయి పేపర్ అంతా.
అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదటిది ఏంటిదంట? పవిత్రమైనది. పవిత్రమైనది అంటే ఏంటి? పవిత్రమైనది అంటే ఏంటి? ఏ దోషం లేనిది, ఏ కల్ముషం లేనిది, ఏ స్వార్థం లేనిది, లోకానికి సంబంధించినది కాదు, శరీరానికి సంబంధించినది కాదు. ఈ పవిత్రమైనది అంటే చాలామంది మేధావులు ఏం ఆలోచిస్తారు? పవిత్రమైనది అంటే ఇద్దరు పవిత్రాలు ఉండాలని ఆలోచిస్తారు కదా. పవిత్రమైనది అంటే దాంట్లో ఏ కల్ముషం ఉండదు, ఏ స్వార్థం ఉండదు, లోకానికి సంబంధించిన ఏది ఉండదు, శరీరానికి సంబంధించిన ఏది ఉండదు. అది ఎట్లాంటిదంట? పవిత్రమైనదంట. రెండోది చూడండి. తర్వాత సమాధానకరమైనది. సమాధానకరమైనది అంటే సమాధానం ఎట్లా? సమాధానంగా మన ముందు వచ్చేది గొడవలు. ఎవరైతే దేవుడి జ్ఞానం కలిగి ఉంటారో వారు సమాధానం కలిగి ఉంటారంట. సమాధానం కలిగి ఉన్నారా ఎవరైనా? ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరు ఉండరు. ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఒక మాట మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి. మాట అన్న తర్వాత మళ్ళీ మన మాట వెనక్కి తీసుకోగలుగుతామా? తీసుకోలేము. ఇది మనకే వచ్చి మళ్ళా తగులుతుంది. మనం అన్న మాట మనకే వచ్చి మళ్ళా తగులుతుంది. మాట మాట్లాడే ముందు మనం దాన్ని సమకూర్చుకోవాలి. సరిగ్గా ఎట్లా మాట్లాడాలి, మాట్లాడుకొని దాన్ని మాట్లాడాలి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. బాల్ అయితే తీసుకొని గోడ కొట్టగలిగితే మళ్ళీ వచ్చి మనమోహానికే తగులుతుంది కదా. కొట్టగాలి తిరిగి వచ్చి మనమోహానికే తగులుతుంది. అదే పిడకలు తెలుసా? పేడ పిడకలు అవి తీసి గోడ కొడతారు. అవి కూడా పేడ తీసుకొని గోడ కొడితే అది వచ్చి మన మొహాన్ని పడిద్ది కదా. మామూలుగా అయితే దాన్ని ఇట్లా అంటారు, రౌండ్గా చేస్తారు. అంతా సమకూర్చుంటే అంత దగ్గరికి అయిన తర్వాత గోడ కొడతారు. అప్పుడు అది వచ్చి మొహాన్ని తగిలిందా? తగలదు. అది చక్కగా వెళ్ళి గోడ కదుక్కునిద్ది. ఎవరు తెలియదు అన్న దాని గురించి కొట్టగానే చక్కగా వెళ్ళి దాన్ని కదుక్కునిద్ది. అదే బాల్ అయితే మనం కొట్టగానే వచ్చి మళ్ళీ మన మొహానికి తగిలింది. అట్లా మాట్లాడే ముందు మనం ఒక్కసారి ఆలోచించుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అన్న మాట మళ్ళీ తిరిగి వచ్చి మనకే తగులుతుంది. అదే ఒక మాట మాట్లాడే ముందు మనం ఒకసారి ఆలోచించుకొని దాన్ని సరిగ్గా మనం మాట్లాడుతుంది కరెక్టా కాదా ఒకసారి సమకూర్చుకొని దాన్ని సరిగ్గా మాట్లాడితే చక్కగా ఎటువంటి గొడవలు ఉండవు, సమాధానంగా ఉంటుంది కదా. సరే చూడండి, మూడోది ఏంటిది? మృదువైనది. చూడండి, మృదువైనది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 42:2 అతడు కేకలు వేయడు, అరవడు. చాలు చూడండి, అతడు ఏం చేయడంట? అరవడు. అది అట్లున్న మృదువైన వారిలాగా మనం ఉంటున్నామా? భర్త ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నాడంటే నువ్వు వెళ్ళేది నేను కూడా వస్తా పని అనుమాల. ఆ మాటతో మొదలైన గొడవ కొట్టుకునేదాకా వెళ్తుంది కదా. భార్య ఉద్యోగానికి వెళ్తుందంటే నువ్వేడికి వెళ్ళేది, నేను తీసుకొచ్చి పడుతున్నా కూర్చొని నేను అంటాడు. ఏడు మొహాలు చూసుకుంటున్నారు మరి ఎంతో అంటది కదా. మృదువైన అట్లా మనశ్శాంతి లేదు కుటుంబాల్లో. అరుచుకుంటే ఒక్క చిన్న మాటతో మొదలైంది గొడవలు అయ్యి కొట్టుకునేదాకా వెళ్తుంది కదా. కానీ దానికి ఏమన్నాడు చూడండి, దేవుడు అట్లా చేసేవారా? చూడండి ఇక్కడ ఏమన్నాడు, దానికి కేకలు వేయడు, అరవడంట, కేకలు వేయడంట. నెమ్మదిగా మాట్లాడుకొని కూర్చొని మాట్లాడుకొని సర్దుకొని అలా చెప్పుకుంటే ఎంత చక్కగా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుందండి. అట్లా కాకుండా అరుచుకొని కొట్టుకొని రోడ్ల మీదకి లాక్కొని జుట్లు పట్టుకొని, ఇక్కడ మా పల్లెటూరులో చాలా జరుగుతాయి అట్లా మృదువైన వాళ్ళలాగా ఉండాలి మనం. ఏదంటే మాట మాట్లాడకుండా చక్క కూర్చొని చిన్నగా మాట్లాడుకుంటే గొడవలు ఉండవు, ఏది ఉండదు. ఆయన ఎక్కడ అంటున్నాడు, అరవడు, కేకలు వేయడు అంటున్నాడు. అట్లా కూడా మనం కూడా ఉండాలి. తర్వాత చూడండి ఇంకోటి, 4వది, సులభముగా లోబడినది.
లోబడటం అంట. తిరగబడటం జ్ఞానం కాదు. ఏంటిది జ్ఞానం? లోబడట జ్ఞానం. తన మాట అంటే మనం ఒక మాట తీసుకోలేం కదండి. ఒక మాట అంటే మనం మాట తీసుకోలేము. తిరిగి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు మన మీద అనకపోయినా డైరెక్ట్గా పక్కింటి వాళ్ళతో అన్నారనుకోండి, ఆ పక్కింటి వాళ్ళు వచ్చి మనకు చెప్పారనుకోండి, నువ్వు నన్ను అంటావా అనేది ఏదో నన్ను అనుకున్నా నువ్వు పక్కింటి వాళ్ళు చెప్పావా అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి బయలుదేరుతాం కదా. ఒక మాట అంటే సరే అన్నారులే వదిలే, వాళ్ళ పాపానికి పోతారని వదిలేయం. ఏమంటాం మనం వెళ్ళి ఇచ్చొస్తాం కదా స్ట్రాంగ్గా మళ్ళీ తిరిగి. అది కాదు కావాల్సింది. తిరగబడటం జ్ఞానం కాదు, లోబడటం జ్ఞానం. లోబడేవారిలాగా ఉండాలి మనం. సరే ఇంకొకటి చూడండి, కనికరం. కనికరం అంటే అహంభావం ఉండకూడదు దీనికి. అహంభావం జ్ఞానం కాదు దీనికి. కనికరపడి ఉండటమే జ్ఞానం. అహంభావం ఉంటుంది చాలామందికి అహంభావం ఉంటుంది. ఏంటంటే మా ఇష్టం వచ్చింది చేస్తాం, మేము ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం, ఏదైనా చేస్తాం ఎదుటివాడిని అని అంటారు. కనికరం ఉండదు మనుషుల మీద. ఏదైనా తప్పు చేశారంటే చూస్తున్నట్టు వదిలేరు. వారిని పట్టుకొని పీడించి వారిని రోడ్డుకు లాగి వారిని కొట్టి ఏది చేయడానికన్నా చాలామంది సిద్ధంగా ఉంటారు కదా. కనికరపడాలి. కనికరం లేదు. అదే చెప్తున్నాడు, అహంభావం కాదు ఉండాల్సింది. జ్ఞానం కావాలంటే కనికరం పడి ఉండాలి అని చెప్తున్నాడు. సరే ఇంకొకటి చూడండి, మంచి ఫలములు అంట. మంచి ఫలములు అంటే జ్ఞానంలో మంచి ఫలాలు దొరుకుతాయి అంటండి. జ్ఞానంలో ఏం దొరుకుతాయి? మంచి ఫలాలు దొరుకుతాయి అంట. చూడండి గలతీయులకు రాసిన పత్రిక. ఆత్మఫలం అంటే తెలుసా అందరికీ? చెప్పండి తిరుపతిలో చెప్పండి ఇక. సరే చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశావిగ్రహం అంటే. చూడండి చూసారు ఆత్మఫలంలో ఏంటియో? చదవండి ఒకసారి, తీసి చదవండి అందరూ ఒకసారి, తర్వాత ఏం చదవండి. ఆత్మఫలంలో కలిగి ఉండాలి. మనకు తీసుకునే మంచి ఫలములు ఉంటాయి. అంటే జ్ఞానంలో ఏముంటాయి? ఆత్మఫలములు ఉంటాయి. జ్ఞానం కలిగి ఉంటే ఇట్లాంటి మనలో ఎన్ని ఉంటే ఆ జ్ఞానం మనకి దేవుడు దయచేస్తాడు. ఒకసారి ఆత్మఫలం అనేది ఒకసారి అందరి తర్వాత చూసుకోండి. తర్వాత ఎప్పుడైనా కానీ తర్వాత అయినా కానీ అందరూ ఒకసారి చదవండి. అవన్నీ కలిగి జీవిస్తే ఈ జ్ఞానం ఎట్లా రావాలో అట్లాగే నీ దగ్గరికి వస్తుంది అంట. తర్వాత చూడండి ఇంకొకటి ఉంది, పక్షపాతం. చాలామంది మన ఇళ్లలో చూస్తాం, తల్లిని ఒకలాగా తండ్రిని ఒకలాగా చూస్తారు చాలామంది. నాకు తల్లి అంటే ఇష్టం, తండ్రి అంటే ఇష్టం లేదంటారు కదా. అలాగే తల్లిదండ్రులు కూడా అంటారు, ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే మాకు అబ్బాయి అంటేనే ఇష్టం, అమ్మాయి అంటే ఇష్టం లేదంటారు. లేదా అమ్మాయి అంటే ఇష్టం, అబ్బాయి అంటే ఇష్టం లేదంటారు కదా. అట్లాంటి పక్షపాతం ఉండకూడదు. అట్లాంటి పక్షపాతం లేకుండా ఇరువురిని ఒకేలాగా చూస్తే ఈ జ్ఞానం కొద్దు ఉండదు. ఈ జ్ఞానం కావాల్సిన జ్ఞానం మీ దగ్గరికి వస్తుంది. ఇంకొకటి చూడండి, వేషధారణ. చూడండి లోకంలో అందరూ ఎట్లా ఉన్నారంటే లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. మనసులో లోపల ఒకటి కలిగి ఉంటారు, ఒకటి పెట్టుకొని ఉంటారు. ఏమని? కుళ్ళు కుతంత్రాలన్నీ లోపల పెట్టుకొని ఉంటారు కదా. కానీ బయటకు వచ్చాక ఎట్లుంటారు? మళ్ళా మనందరం ఒకటే అన్నట్టుగా కలిసిపోయి చేతులు ఇచ్చి చక్కగా ఉంటారు. లోపల ఒకటి బయటకు ఒకటిలాగా ఉండకూడదండి. ఫస్ట్ ఉన్న జబ్బు రోగం ఏంటంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంచుకుంటాం మన హృదయాన్ని. అది తీసేయాలి ఫస్ట్. నీ లోపల ఏముందో నువ్వు బయటకు కూడా అంతే ఉంటుంది. లేదా బయట ఎట్లా ఉన్నావో లోపల కూడా అంతే ఉంచుకో. అలా కాకుండా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని నువ్వు ముందుకెళ్ళి నాకు కావాల్సినవి నాకు కావాలి, నాకు రావాల్సినవి నాకు రావాలి అని దేవుడిని ఎంత అడిగినా కానీ వాటిని పొందుకోలేవు. వాటి నుంచి ఇంకా నువ్వు దూరం అవుతావే కానీ వాటికి దగ్గర కాలేవు. దేవుడు నీకు అవి రానివ్వడు. చదువుకోండి. దేవుడు వాటి నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్తాడు కానీ వాటిని మనం దేవుడి దగ్గర చేయడు. కాబట్టి మనం జ్ఞానం పొందుకోవాలంటే ఏమి ఒకసారి చదవండి ఇక్కడ.
చూడండి 17 వచ్చిన ఒకసారి చదవండి. అయితే ఆ, బయటికి వచ్చు జ్ఞానము ఆ, మొట్టమొదట ఆ, పవిత్రమైనది, పవిత్రమైనది, తరువాత తరువాత సమాధానకరమైనది, సమాధానకరమైనది, మృదువైనది, మృదువైనది, సులభముగా లోబడినది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉండాలి. నువ్వు జ్ఞానం కలిగి జీవించండి. నీకు జ్ఞానం రావాలి అంటే అనుదినము నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీకు జ్ఞానం రావట్లేదు. నువ్వు అనుదినం దేవుడిని అడుగుతున్నావు, నాకు రావాల్సిన జ్ఞానం ఇవ్వట్లేదు. నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే నీ జీవితంలో ఏమీ లేవు. నీ జీవితంలో ఏమీ లేవు కాబట్టి నీలోకి దేవుడు నీకు జ్ఞానం ఇవ్వలేకపోతున్నాడు. కానీ నువ్వు దూరం చేసుకుంటున్నావు జ్ఞానాన్ని. అప్పటికి ఎదురు చూస్తున్నాడు, ఇంకా మీరు వస్తారు, ఇంకా వస్తారు, ఇంకా వస్తారని దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. కానీ మీరు నాకు నువ్వు వద్దు, నాకు ఈ లోకమే ముద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. నాకు నువ్వు వద్దు, నాకు ఈ లోకమే ముద్దు అని చెప్పి దేవుడి దగ్గరికి రాకుండా లోకం మీద పడి తిరుగుతున్నారే కానీ ఆ దేవుడి దగ్గరికి రావడానికి మాత్రం ఒక్కళ్ళు ఇష్టపడట్లేదు. టైం ఉండదు ముందు ఒక్కళ్ళకి. కొంతమందికి అయితే టైం దొరకదు. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి చర్చి సరే విడి సమయాల్లో తీసేయండి. ఆదివారంలో చర్చికి వెళ్ళి కూర్చొని వాక్యం వినడానికి 2 గంటలు వినడానికి టైం ఉండదు. 2 గంటలు వినడానికి టైం ఉండదండి ఆదివారం పూట. 2 గంటలు కాదు కదా, ఆదివారం పూట 4 గంటలు కూర్చోబెట్టినా కూర్చొని వినాలి. 4 గంటలు కూర్చోబెట్టినా కూర్చొని వినాలండి. మీరు వారం అంతా మీ పనులు కేటాయించుకుంటారు, వారం అంతా మీరు చేయాల్సిన పనులు చేసుకుంటారు, మీ ఉద్యోగాలు మీ పనులన్నీ చేసుకుంటారు. కానీ ఆదివారం పూట ఒక్కరోజు 2 గంటలు మీరు దేవుడి సన్నిధి కేటాయించలేరా? దేవుడి సన్నిధి కేటాయించలేరా? మీరు ఎంతగా ఎక్కువ అయితే దేవుళ్ళలో ఉండి, ఎంత ఎక్కువగా అయితే మీరు ఆయన యందు జీవిస్తారు, ఆయన యందు ఎంత అయితే విశ్వాసం కలిగి జీవిస్తారో మీరు ఆయనకు అంత దగ్గర అవుతారు. దగ్గర అవడం అంటే మీరు వచ్చి కూర్చుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఏదో పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన చేసిన పాస్టర్ గారు ప్రార్థన చేసినాక వెళ్ళిపోతున్నారు కాదు. మీరు వచ్చి కూర్చుంటారు, ఉపయోగం లేదు. వచ్చి కూర్చుంటారు కానీ మనసులో ఎక్కడో ఉంటుంది. మనసు ఎక్కడ ఉండదు. అదే మనసులో వేరేదేదో పెట్టుకొని వస్తాం మన చర్చికి. ఇక్కడికి వచ్చినప్పుడు నీ మనసులో ఉన్నది లేదా నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే నువ్వు చేసిన తప్పుని దేవుడి సన్నిధిలో ఒప్పుకో. ఏదైనా తప్పు చేస్తుంటే దేవుడి సన్నిధిలో ఒప్పుకో. ఏదైనా శ్రమ ఉంటే ఆ దేవుడి దగ్గర చెప్పుకో. అవి చెప్పుకోకుండా నువ్వు వచ్చి దేవుడి సన్నిధిలో వచ్చి కూర్చొని ప్రార్థన చేసినా వేస్ట్. రావడం కూడా అనవసరం. ఒక మాటలో చెప్పాలంటే మనసులో ఏదో పెట్టుకొని వచ్చి కూర్చోవడం కూడా వేస్ట్, రావడం కూడా అనవసరం కూడా. నీ దగ్గర ఉన్నాయి, నువ్వు చేసిన తప్పులు కానీ, నీ దగ్గర ఉన్న శ్రమలు కానీ, నీ దగ్గర ఉన్న శోధనలు కానీ, నీకున్న సమస్యలు కానీ అవన్నీ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు దేవుడి దగ్గర చెప్పుకుంటే నీకు కావాల్సింది నువ్వు అన్నీ పొందుకుంటావు. నీకు కావాల్సింది నువ్వు అడిగింది ప్రతి ఒక్కటి నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకోవడానికి నువ్వు అర్హుడివే. ఎవడు అర్హుడు కాదు అనట్లేదు దేవుడు. ఇంకా చూస్తున్నాడు, వస్తారు, ఇంకా మారతారు అని చెప్పి. మారదామా మనం? మరి మారదామా? ఇప్పటి నుంచి అయినా కానీ దేవుడి సమయాన్ని దేవుడికి కేటాయించండి. ఆయన్ని ముందు పెట్టుకోండి. ముందు పెట్టుకోవడం అంటే ఎట్టా? ఫస్ట్ పాట దేవుడి పాట, తర్వాత పాట సినిమా పాటలు కదా. ఎట్లా? దేవుడికే మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ దేవుడికి మనం ఇవ్వాల్సింది. దేవుడి సమయాన్ని దేవుడికి ఇచ్చేసి మనం ఏదైనా ఒకటి దేవుడిని ముందు పెట్టుకున్నాం అనుకుంటే అక్కడ కార్యక్రమం అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నామంటే కార్యక్రమంలో దేవుడి గురించి తప్ప ఏది మన దాంట్లోకి రాకూడదు. దేవుడికే దాన్ని పరిమితం చేయాలి. సరేనా? జ్ఞానం పొందుకోవాలంటే ఇవన్నీ గుర్తున్నాయి కదా ఇప్పుడు చెప్పినవన్నీ. జ్ఞానం కలిగి జీవించాలంటే ఆ జ్ఞానం మనం పొందుకోవాలంటే ఈ వాక్యం ప్రకారంగా మనం నడుచుకుంటే, వాక్యానుసారంగా మనం నడుచుకుంటే దేవుడు మనకి జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి జ్ఞానం లేదని బాధపడద్దు, కానీ జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మీరు దేవుడిని అడుగుదాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యం ప్రకారంగా ఒకరు ప్రార్థన చేయండి. ఏకీవించాలి, అందరూ ఏకీవించాలి. చేసే ప్రార్థనలు ఏకీవించాలి అందరూ. నేను అనుగ్రహిస్తాను అన్నారు.
ఇక్కడ ఉంది ఇద్దరేనా చర్చి ఇక్కడ అందరు ఏకీపించండి, వెనకమాలలో కూడా అందరూ ఏకీపించాలండి. సమాధానం కలిగి జీవించాలని మాట మాట్లాడుతున్నామంటే ఆ మాట మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడేలాగుంటుంది. సహాయం దయచేయండి. అవును దేవా, అవును ప్రభు. కైసరికి కట్టండి, నా దేవుడికి ఇవ్వండి అన్నారు. అలాగే తండ్రి వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చి అక్కడ పడేసినప్పుడు తండ్రి నాయన స్త్రీని అయితే తండ్రి వీళ్ళు ఎవడు పాపం చేయని వాడైతే ముందు రాయితో కొట్టండి అన్నాడు దేవా నాయన. అవును తండ్రి దయచేయండి దేవా. జ్ఞానం మేము పొందుకునే వాళ్ళకు ఉంటాను. సహాయం దయచేయండి తండ్రి. ప్రతిదినం వస్తున్నాము వెళ్తున్నాము అనే మాటలోనే ఉన్నాం తండ్రి. నిజాయితీగా నుంచి మేము ప్రార్థన చేయలేకపోతున్నాం తండ్రి. విశ్వాసం కలిగి ప్రార్థన చేయలేకపోతున్నాం దేవా. ఏదో నామకార్థ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విశ్వాసంగా ప్రార్థన చేసేలా ఉండడానికి సహాయం దయచేయండి. లోబడి ఉండేవాళ్ళగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి నాయన. మా హృదయాలు మార్చండి. లోబడే వాళ్ళగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. వారికి దేని మీరు కాలం ఇచ్చే దేవుడు కాబట్టి తండ్రి నన్ను ఇస్తారని మేము కూర్చున్నాం తండ్రి నాయన. రాత్రి కాల సమయంలో ప్రభావాన్ని చెప్పుకునే వాక్యాన్ని తండ్రి పొందే తండ్రి వీటిని వదిలేసే వాళ్ళ కాకుండా తండ్రి తండ్రి వారి హృదయాల్లో ఉంచుకొని ఎవరు వేసుకునే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయమడుగుతున్నాను తండ్రి నాయన. చిన్న వాక్యాన్ని మీ సన్నిధిలో చేర్చుకోమడుగుతున్నాను. నజరేయుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఏం వాక్యం చెప్పాడు మన దాసులు? జ్ఞానము అందులో ఎవరికి లేదంటారు. జ్ఞానం లేదా? జ్ఞానం ఉంది కానీ దాన్ని ఉపయోగించరు అన్నమాట. ఎలాంటి దానికి ఉపయోగిస్తారు? లోక విషయంలో లేదా ఎవరి మీద మాట్లాడాలంటే, ఎవరి మీద పోట్లాడాలంటే ఆ మాటకు తగ్గట్టుగా మాట ఎదిగి మరీ జ్ఞానంతో ఆలోచించి మరీ సూటిగా వదులుతారనమాట. అదే దేవుని విషయంలో వచ్చేటప్పటి దేవుని మాటలు మాట్లాడాలంటే ఇలాంటి జ్ఞానం వాడరు అనమాట. లోకానుసారమైన జ్ఞానాన్ని వాడుతున్నారు తప్పితే దేవుని జ్ఞానం వాడతారు అనమాట. అంటే అక్కడ ఏమవుతుంది? వేషధారణ కనపరుస్తుంది అనమాట. మంచి వర్తమానాన్ని అంచిన మన ఎదుర శాస్త్రి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న పల్లవి పాడినట్టయితే తర్వాత వర్తమానంలోకి వెళ్తాం. చిన్న పల్లవి ఒక పాట పాడండి. పాట ఎక్కడ నేను పాడతాను. బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చాలండి. మన గొంతు చూసిన దైవజనులు దైవజనులు గారు వర్తమానాన్ని అందిస్తారు. దేవుడిలో మనకి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క రాత్రి కాల సమయం ఈ యొక్క దేవదాసులైనటువంటి దేవుడు
చేరి ఈ విధంగా ఆయన స్థుతించటకు నయనపరచటకు ఇచ్చిన సమయంతో విలువైన సమయం, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. వీళ్ళగా ఇంతవరకు శాస్త్రి మాట్లాడిన మాటల్లో మనం జాగ్రత్తగా ఆలోచించే వారిగా దేవుడి యొక్క వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుసారముగా నిజమైన బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దేవుడిలో ఆయనే సర్వము సృష్టికర్త, సమస్తము ఏర్పాటు చేసుకునేవాడు ఆయనే. ఆయన తప్ప మనకి లోకంలో ఉన్నారు. అలాగే ఈరోజు నేను మాట్లాడినటువంటి మాటలు కొన్ని దైవగ్రంథంలో మనం తెలుసుకున్నాం. ఎందుకంటే అబద్ధం గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. కొన్ని మాటలు దైవగ్రంథంలో మనం చూసుకున్నాం. తలలోంచి కలుగుతుంది ప్రార్థన చేసుకుంటున్నాం. పరిశుద్ధుడా, మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీ వందనాలు ప్రభువా. నా తండ్రి నాయన ఇక్కడికి నడిపించి ఈ విధంగా నాయన నీ సంవిధానంలో నేను సృష్టిస్తూ మయంపరుస్తూ ఇచ్చిన సమయంతో విలువైన సమయం ప్రభువా. మేము ఎక్కడ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభువా నీకు లోపడేవారిగా నీ మాట వినేవారిగా మమ్మల్ని వారికి ఏ దృష్టికి సాతానికి అధికారం లేదు ప్రవేశిస్తాం. దేవునికే మీ వందనాలు, మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుని నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు యోహాను సువార్త చదువుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 37 వచ్చిన మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యములకు చోటు లేదు కనుక నన్ను చంపలేదు. కొన్ని మాటలు మీరు ఏమంటున్నాడు? యేసు ప్రభువు అంటున్న మాటలు, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. అబ్రహాము సంతానమేనా మనం? దేవుని కలిగి ఉన్నాం కదా, దేవుని ప్రార్థన చేస్తున్నాం, దేవుడు అంటే మనకి ఇష్టం, దేవుడి యొక్క సన్నిధానంలో మనం ప్రార్థిస్తున్నాం. కానీ అంటున్నాడు మీరు అయినా మీలో నా వాక్యము చోటు లేదు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడికి మనం చోటిద్దాం. ఎందుకంటే మనం ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రార్థించినా, ఎంత దేవుడి ప్రార్థించినా భయంతో భక్తితో ఉన్నా కూడా ఏమంటున్నాడు? నా వాక్యానికి మీ హృదయంలో స్థలం లేదు. మరి వాక్యానికి స్థలం లేకుండా మనం ప్రార్థిస్తున్నాం, వింటున్నాం అనుకుంటున్నాం, కానీ మరి వాక్యానికి మనం స్థలం వేయకపోతే ఏ విధంగా? అలాగే 43 చదువుతాం పిల్లలు, అందులో 43 చదవండి. మీరు ఎలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరాంతకుడై ఉండి సత్యమును నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడై ఉన్నాడు. ఎందుకంటే మన ఆది తల్లిదండ్రులనే మోసం చేసినటువంటి వాడు. మనం కూడా అదే రీతిలో ఈ అబద్ధం అనేసరికి మనం తెలియదు, మనం ఒక వాడుకగా వస్తూ ఉంది. మనం దినానికి వచ్చి ఏ విధంగా ఎన్ని అబద్ధాలు ఆడుతుంటామో, అబద్ధం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే దేవుడు అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అబద్ధానికి ఆది నుండి మన తల్లిదండ్రులు మోసం చేసిన వాడు అబద్ధానికి జనకుడు, మోసం చేసేవాడు. మరి నిన్ను నన్ను మోసం చేయకుండా ఉంటాడంటారా? ఆలోచించండి. ఎందుకంటే అబద్ధము ఆడటంలో ఎవరు చెప్పనవసరంలా. ఎలాగ ఆడతామంటే అది వాడుకగా ఉట్టిగానే అబద్ధం ఆడేస్తాం. ఆ అబద్ధం ఆడుతున్నామంటే దేవుడి యొక్క వాక్యం మన హృదయంలో లేదు. అది ఆలోచించుకోవాలి. నీవు నేను జాగ్రత్తగా మనం దేవుడి యొక్క లేఖనాలను మనం పరిశీలించినట్టయితే మనం నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము మన హృదయంలో లేకపోతే మనం ఉట్టినే అబద్ధం ఆడుతూ ఉంటాం. మరి అబద్ధానికి జనకుడెవరు? సాతానుడు ముఖ్యమైన వాడు. మరి మనం ఎదిరించే వారిగా నీవు నేను ఉండాలంటే దేవుడి యొక్క వాక్యానుసారముగా నీవు నేను ఉండాలి. వాక్యం మన హృదయంలో ఉండాలి. అలా ఉంటేనే దేవుడి యొక్క వాక్యము ఎదిరించగలుగుతాం సాతాను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
9వ వచనం చదవండి. నశించుచున్న వారు. ఆ, అవును సహోదరులు. 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 9వ వచనం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై ఆ, సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోవటం వలన వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను ఆ సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోను నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోను మహత్కార్యములతోనూ నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను సాతానుడు కనపరుస్తూ ఉన్నాడు. ఆ సాతానుడు ఏం చేస్తాడు? నిన్ను భ్రమ పెడతా ఉంటాడు, నిన్ను మోసం చేస్తూ ఉంటాడు, నిన్ను ఎక్కడ ఏ విధంగా పడేయాలో వాడికి తెలుసు. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యము మన హృదయంలో ఉండకుండా చేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు వాడిని ఎదిరించాలో, ఎప్పుడు వాడిని చేయాలో మనం తెలుసుకునే వారికి ఉండాలి. అలా తెలుసుకున్నప్పుడే దేవుడి యొక్క వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు వాడు ఎక్కడ మనల్ని మోసం చేయలేడు, ఎక్కడ మనం అబద్ధం ఆడలేము. అదే అంటాడు ఇర్మియా గ్రంథంలో, మన యొక్క నాలుక మనం సాధన చేస్తున్నామంట. మన యొక్క నాలుక సాధన చేస్తున్నటువంటి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 9:5 వచ్చిన చూడండి. సత్యము పలకక ప్రతి ఆ సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వారిని వచించును, అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసం చేసి ఉన్నారు. చూసినా మనం ఏంటంట, నాలుకకు అభ్యాసం చేసామంట. అబద్ధం ఆడటం ఉట్టిగానే ఆడతామండి. అబద్ధం ఆడటము మనిషికి ఒక విధంగా ఉట్టిని ఆడతామంటాం. అదే అంటున్నాడు, అభ్యాసం చేసుకున్నారంట. నాలుగుకే ఏం చేసాము? అభ్యాసం చేసుకున్నాం. ఎలా ఆడాలి అబద్ధం, ఏ విధంగా ఆడాలి, ఎలా చెప్తే వింటారు, ఎలా మోసం చేయాలి, ఏ విధంగా అనేది అభ్యాసం చేసుకున్నారంట ప్రతి మానవుడు ఈ లోకంలో. అందుకోసమే సాతాను వలలో చిక్కుకునకుండా మనం జాగ్రత్తగా పడుతూ ఉండాలి. అందుకోసం ఇంతకు అబ్రాహం సంతానమేనా, మీరు ప్రార్థన చేయవారులేనా, దేవుడి సన్నిధికి వచ్చేవారులేనా, దేవుడి సన్నిధానికి వస్తున్న నీవు నేను మరి ఆయనకి చోటు ఇవ్వకపోతే మన హృదయంలో ఎంత ప్రార్థించినా, ఎంత దేవుడి సన్నిధి నేను ఎంతో భక్తిపరుని, ఎంతో విశ్వాసిని అన్నా కూడా వ్యర్థమే. అందుకోసమే ఈ యొక్క రాత్రి కాల సమయంలో నీవు నేను ఏం అభ్యాసం చేస్తున్నావు? సత్యము పలక ప్రతి వాడును తన పొరుగు వారిని వసించుందంట. మనం ఏ విధంగా మరి సత్యాన్ని పలికే వారిగా ఉన్నామా? సత్యం అంటే దేవుడి యొక్క వాక్యమై ఉంది. ఆయన వాక్యమే సత్యమై ఉన్నది. ఆ సత్యాన్ని పలుకుతున్న నీవు నేను అబద్ధాలు ఆడకుండా నీవు నేను ఉండాలి. కొంచెం అబద్ధం అనేది చాలా విపరీతంగా వెళ్ళిపోద్దండి. మంచి అనేది అసలు ఏ నుంచి గడప కూడా దాటదు. మంచి అనేది, చెడు అనేది నువ్వు గడప దాటే లోపల మొత్తం ప్రదేశం అంతా తిరిగి వస్తుంది. మరి దానికి దీనికి ఎంత. అందుకోసం సాతానుడికి దేవుడు అదే సాతానుడి యొక్క క్రియలోనే, సాతానుడి యొక్క చెరలోనే పడి ఉన్నామే తప్ప దేవుడి యొక్క వాక్యానికి మనం చోటు ఇవ్వట్లేదు. దేవుడి యొక్క వాక్యాన్ని మనం సరిగా వెతకట్లేదు, సరిగా మన హృదయంలో భద్రం చేసుకోవట్లేదు దేవుడి యొక్క వాక్యానికి. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడి యొక్క నిజమే ప్రభు, నేను పడిపోతున్నాను, ఎక్కడ నేను దేవుడికి లోబడట్లేదు, దేవుడి మాట వింటలేదు అనేది మనం ఆలోచించుకోవాలి. కీర్తన గ్రంథం 101వ అధ్యాయం కూడా చూడండి. కీర్తన గ్రంథం 101వ అధ్యాయము 7వ వచనం కూడా చదవండి. 101:7 ఏమంటాడు? మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడవాడు నా కళ్ళ ఎదుట నిలవలేడు. దేవుడి యొక్క దృష్టిలో నీవు నేను, దేవుడి యొక్క వాక్యాన్ని ఎరిగిన నీవు నేను, దేవుడి సన్నిధానంలో ఉంటున్న నీవు నేను హెచ్చరిస్తున్న మాట ఏం తెలుసా? మోసము చేయవాడు నా ఇంట నివసించలేడు. దేవుడి యొక్క సన్నిధానంలో ఉంటున్న నీవు మన హృదయము సరిగా లేకపోతే, మన హృదయంలో అనేకమైన పెట్టుకుంటే అదే అంటున్నాడు. అలాంటి ఎవరిని ఏమంటున్నాడు? మోసము చేయవాడు నా ఇంట నిలవలేడు. ఆయన ఇంట్లో నిలవాలంటే, మరి పరలోక రాజ్యంలో నీవు నేను ఉండాలంటే మరి ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా ఉండగలుగుతున్నాం ఆయనకి? ఆలోచించండి. ఎందుకంటే మోసము చేయవాడా నా ఇంట నివసించువు, మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడవాడు నా కళ్ళ ఎదుట నిలవలేడు. చూడండి మనం ఏ విధంగా ఉన్నాం. దేవుడి సన్నిధికి వస్తున్న నీవు నేను దేవుడి మాటలు వింటున్నాము, మనం ఎంతో భక్తితో ఉంటున్నాము. కానీ
దేవుడికి స్థానం ఇవ్వాలి, దేవుడికి స్థలం ఇవ్వాలి. మన హృదయంలో ఎప్పుడు దేవుడికి స్థానం ఇస్తావో అప్పుడు నీలో ఉన్నటువంటిది ప్రతిదీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ చెడు ఉండదు, ఏ పాపం ఉండదు, ఏది ఉండదు. అలా లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే మనం అలాంటి భయంకరమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. భయంకరమైన పరిస్థితిలో వెళ్ళిపోకముందే మనం జాగ్రత్త పడాలి. అదే హెచ్చరిస్తున్నాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఆజ్ఞని దేన్ని అతిక్రమించడానికి వీలేదు. లేవియా కాండం చూడండి. లేవియా కాండంలో అంటాడు, లేవియా కాండం 19వ అధ్యాయము 11వ వచనం చూడండి. నేను మీ దేవుణ్ణైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. మరి దేవుని నామం ఎన్నిసార్లు మనం అపవిత్రపరుస్తున్నాం, ఎన్నిసార్లు ఆయనకు అవమానం తెచ్చేవారికి ఉన్నాం, ఎన్నిసార్లు నీవు నేను దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడాం. ఆలోచిస్తున్నారా? ప్రతి ఒక్కరు మనం ఆలోచించాలి. దేవుడి యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. తండ్రి, నిజంగానే ప్రభువా, నేను నీ సన్నిధిలో ఉంటున్నాను, నేను నీ సన్నిధికి వస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నేను ఏ విధంగా ఉన్నాను? మరి నా వాక్యం ముందు నిలిచిన వారైతే సత్యమును అనుసరిస్తారు. వాక్యమే సత్యమైనది. మరి ఆ వాక్యానుసారంగా ఉండకపోతే నీవు నేను మరి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం వెళ్ళిపోతాం. ఆ స్థితి రాకముందే, ఆ యొక్క పరిస్థితి రాకముందే నీవు నేను జాగ్రత్త పడదాం. హెచ్చరిస్తున్నాడు దేవుడి యొక్క వాక్యం. కాబట్టి నీవు నేను జాగ్రత్తగా వింటూ దేవుడికి లోబడే వారికి ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా అంటాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటం మాని ప్రతి వాడు తన పొరుగు వారితో సత్యము మాట్లాడవలెను. ఏమన్నాడు? ప్రతి వారితో సత్యాన్ని మాట్లాడాలి. మనం ఎవరితోనైనా అబద్ధాలే మాట్లాడతాం. అబద్ధం ఏంది? వాడు సాతానుడి యొక్క క్రియలు, సాతానుడు చేసే పనులు. అబద్ధానికి జనకుడై ఉన్నాడు వాడు. సత్యము ఎరగని వాడు, అబద్ధములకు తండ్రి ఎవరు? సాతానుడు. కాబట్టి మన ఆది తల్లిదండ్రులను మోసం చేసినవాడు, మనల్ని మోసపరుస్తున్నవాడు. మనం జాగ్రత్తగా దేవుడి యొక్క లేఖనాల ప్రకారంగా నీవు నేను జీవించాలి. అలా జీవించినప్పుడే మనం ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతామే తప్ప మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే మనం భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం అంటూ ఇంకా ఏమంటున్నాడు? కోపపడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అతడు కోపపడవచ్చు, గద్దించవచ్చు, కానీ పాపము చేయకూడదు అన్నటువంటి ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్న ప్రతి మాటను మనం ఆలోచించే వారిగా ఉండాలి. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట అంటాడు చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన మనుషుని వాని క్రియలతో కూడా ఒకరితో ఒకడు అబద్ధము ఆడకుడి. ప్రియులారా, ఈ యొక్క పరిస్థితులను చూసినట్లయితే మనం ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఈ అబద్ధం అనేది చాలా పాపం. అది యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క అగ్నిగుండానికి పాత్రలు అవుతాం. ఎందుకంటే చూద్దాం, ప్రకటన గ్రంథంలో అంటాడు ఒక మాట. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. పిరికివారును, అసహ్యులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములలో పాలు పొందుదురు. ఎంతమంది ఉన్నారు? పిరికివారు, అసహ్యులు, అవిశ్వాసులు, నరాంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు ఉన్నారా? మరి వారు అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందురు. ఉన్నో మరణం. జాగ్రత్తగా ఉండాలి. మనం కొంచెం దానికి చీటికి మాటికి పరిస్థితులు మారిపోతాయి. ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటాం, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ మన యొక్క మాటలు, మన యొక్క సమస్తము దేవుడు చూస్తున్నాడు నిన్ను నన్ను. ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలు ఎరుగ దేవుడు కాబట్టి నిన్ను నన్ను పరీక్షిస్తూ ఉంటాడు.
పరిశీలిస్తూ ఉంటాడు. మనం జాగ్రత్తగా దేవుడికి లోబడి దేవుడి మాట వినేవారిగా, దేవుడికి ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. 22లో కూడా అదే అంటాడు. 22:5 కూడా చూడండి. ప్రకటన 22:5 ఏమంటున్నాడు? 22:15 వచ్చిన ఆ మాంత్రికులను ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలపటనుందురు. వెలపటంటే అగ్నిగుండానికి వారు పాత్రలు అవుతారు. మరి అలాంటి పరిస్థితి మనకి రాకముందే, ఆ పరిస్థితిలో మనం ఉండకముందే మనం జాగ్రత్తగా మనం తెలుసుకొని దేవుడి యొక్క వాక్యానికి లోబడదాం. ఎందుకంటే ఆ భయంకరమైన పరిస్థితి రాకముందే మనం జాగ్రత్త పడినట్టయితే దేవుడు మనకి తరుణం ఇస్తున్నాడు. హోషేయ గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13 వచ్చిన చూడండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 10వ అధ్యాయము 13 వచ్చిన నీ ప్రవర్తనను ఆధారము చేసుకొని నీ బలాట్లను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోతను కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. చూసినా, మీరు ఏ పంట కోస్తున్నారు? ఏ పంట, ఏ విత్తనం ఇస్తావో అదే పంటను మనం కోస్తాము. కాబట్టి అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? మనం చదవండి. అబద్ధం అనే పంటను మనం కోస్తున్నాము. కాబట్టి మనం ఈ యొక్క రాత్రి కాల సమయంలో జాగ్రత్త పడదాం. నీ ప్రవర్తన ఆధారము చేసుకుని మన ప్రవర్తన ఏ విధంగా ఉంది. మొదట అదే అన్నాడు. ప్రసంగ గ్రంథం 5లో అంటాడు, నీవు దేవుడు మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్త చేసుకో. మరి మన ప్రవర్తన విషయం ఏ విధంగా ఉంది? మన ప్రవర్తన కానీ, మన భక్తి కానీ, మన విశ్వాసం కానీ, దేవుడి సన్నిధానములో దేవుడు పరీక్షించబోయే సమయంలో నీవు నేను ఏ విధంగా యథార్థంగా ఉన్నావా, అబద్ధం ఆడుతున్నామా? ఆయనకి మరి ఆయన మాటలు చెప్పిన రీతిగా మనం నడుచుకుని ఆ యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకునే వారిగా ఉన్నామా? నీవు నేను జాగ్రత్త పడతాం పిల్లలు. ఎందుకంటే ఆ యొక్క దుర్దినము రాకముందే, ఆ భయంకరమైన దినము రాకముందే నీవు నేను జాగ్రత్త పడని దేవుడు లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. మరి లేఖనాల ప్రకారం మనం జీవించకపోయినట్లయితే, అబ్రహాము కుమారుణ్ణి అని నువ్వు అన్నట్లయితే, దేవుని కలిగి ఉన్నాను, దేవుడు ఇష్టానుసారం నువ్వు అనుకున్నట్లయితే, నీ హృదయంలో దేవుడికి స్థానం ఉందా? నీ హృదయం దేవుడి వాక్యానుసారంగా జీవించగలుగుతున్నావా? దేవుడి మాటకి లోబడే వారికి ఉన్నావా? మనం ఎంత చేసిన నిష్ప్రయోజనం అయిపోద్ది. తర్వాత మనం ఏమనుకున్నా మనం ఏమీ చేయలేం. కాబట్టి మనం మన యొక్క ఈ స్థితిలో మనకు ఆయుష్, ఆరోగ్యము, సంతోషంగా ఉన్న ఈ దినాల్లోనే జాగ్రత్తగా దేవుడికి లోబడేవారిగా, దేవుడి మాట వినేవారిగా మనం ఉన్నాం. కాబట్టి మనం తర్వాత మనం ఆలోచించిన తర్వాత ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మనం జాగ్రత్త పడదాం. ఎందుకంటే ఆ దినము రాకముందే మనం జాగ్రత్త పడమంటున్నాడు. ఆ దినం, ఆ భయంకరమైన దినం రాకముందే మనం జాగ్రత్త పడినట్టయితే దేవుడికి నిజంగానే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనకు ఇస్తాంటున్నాడు. మరి ఆ పరలోక రాజ్యంలో నీవు నేను చేరాలంటే, నీవు నేను అందులో ప్రవేశించాలంటే నీ ప్రవర్తన, నీ విషయము జాగ్రత్తగా ఉండాలి. అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు ఇవన్నీ తెలుసు. మన హృదయంలో అనేకమైనటువంటివి ఉన్నాయి. మార్క్స్ వార్త 7:21 అనేకమైనటువంటి ఉన్నాయి. కూడా మనం చదువుకున్నాం. శరీర కార్యంలో స్పష్టమైన ఎందుకు చదవడం అవన్నీ ఉన్నాయి. కాబట్టి నీవు నేను జాగ్రత్తగా మనం ఇవన్నీ తీసివేసుకోవాలి. నేను అదే అనుకుంటాను. అవి 10-16 ఉంటాయి. సంవత్సరానికి ఒక్కొక్కటి తీసేసుకున్నా సరిపోద్ది. మనం అట్లా తీసేసుకున్నామా? ఈ అబద్ధం అనేది ఆడకుండా ఉంటామా? ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడి సన్నిధికి వస్తున్నాము, దేవుడి సన్నిధిలో ఉంటున్నాము, దేవుడిని ప్రార్థిస్తున్నాము. మరి ఇవన్నీ తీసేసుకున్నాం. ఆలోచించండి పిల్లలు, ఆలోచించండి. దినం రాకముందు నేను అదే అనుకుంటాను. ఇన్ని ఇచ్చాడు దేవుడు మన హృదయంలో. ఈ చెడు, ఈ పాపం నుంచి ఇందాక మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? ప్రకటన గ్రంథం 21:8 చూడండి. 21 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరములో మనం తీసేసుకోలేమా? నీ హృదయము దేవుడి యందు నమ్మకం కలిగి జీవించినట్లయితే ఈ దినము నుంచే మనకి
దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి వీటి నుంచి విడుదల చేస్తాడు. పరిశుద్ధాత్మ హృదయంలో లేకపోతే మనం ఆయన్ని దుఃఖపెట్టేవారికి ఉంటాం, ఆయనకు మహిమ తెచ్చేవారికి ఉండలేము, ఆయనకు లోబడేవారికి ఉండలేము. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇవన్నీ మన హృదయం నుంచి తీసివేసుకోవాలి. ఒక్కొక్కటి తీసివేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆ యొక్క పరలోక రాజ్యం వారసులు అవుతాం. మరి మనం ఎంత పరలోక రాజ్యం రాకపోతే నీవు నేను ఎంత దుఃఖపడతాం. ఆ భయంకరమైన పరిస్థితి, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క అగ్నిగుండానికి పాత్రలు అవుతాం. అలా కాకుండా ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడి సన్నిధికి వస్తున్నాం, మొరపెట్టుకుంటున్నాం, తండ్రి నా పాపాలుంటే క్షమించు అని ప్రాధేయపడుతున్నాం. మరి ప్రాధేయపడుతున్న నీవు నేను మన హృదయం నుంచి ఇవన్నీ తీసేసుకోలేవా? ఆలోచించాలి. తీసేసుకుంటాం. ఇవి ఏ పాటి దేవుడి యొక్క పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ మన హృదయంలో ఉండవు. ఎందుకంటే నీ హృదయంలో నాకు చోటిచ్చినప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు హెచ్చరించిన ప్రకారంగా నిజమే ప్రభువా, నా హృదయంలో ఎటువంటిది లేకుండా ప్రభువా నీకు చోటిస్తాను. నేను నిన్న నుంచి ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసం ఉంటున్నాను, దేవుడి సన్నిధికి వస్తున్నాను, మాటలు వింటున్నాను, కానీ నా హృదయంలో స్థానం లేదు. అబద్ధాలు, మోసాలు, విచారము, దొంగతనం ఇవన్నీ నాకు తలంపులు వస్తున్నాయి ప్రభు, ఆలోచన వస్తుంది ప్రభు. వీటి నుంచి విడుదల దయచేయి. ఈ పరిశుద్ధాత్మ నాకు నా యొక్క హృదయానికి కాపుదల నుంచి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన పాదాల కాడ నేను గోజాడుకున్నాం. అలాంటి కృప దేవుడు మనకిచ్చాడు. ఎంతోమందికి ఈ తరం లేదు, ఈ సమయం లేదు, అవకాశం లేదు. ఆ తరుణం అవకాశం మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన పాదాల కాడ గోజాడుకున్నాం. అలాంటి కృప, అలాంటి తరుణం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన పాదాల కాడ గోజాడుకొని ప్రార్థించుకున్నాం. ఇప్పటి మాటలు దేవుడు దీవించుకున్నాక కలవచ్చుకుంటే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నాయన నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నిజంగా ప్రభు పరమ కుమారులు అనుకుంటున్నాం. దేవుడి సన్నిధానికి వస్తున్నాం. దేవుడికి లోపడకుండా, దేవుడి మాట వినకుండా నా తల్లినైనా నా ఇష్టానుసారంగా నడిస్తే నా తల్లి ఓ ప్రభు, నా హృదయంలో నీకు చోటు లేకపోతే నా తల్లి నేను ఎంతో గొప్పవాడిని, జ్ఞానవంతుడిని, తెలియవంతుడిని, దేవుని ఎరిగిన వాళ్ళని అనుకుంటే వ్యర్థం ప్రభు. నా తల్లినైనా ఈ రాత్రికాల సమయంలో హెచ్చరించిన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభు. నిజంగానే ప్రభు నా తల్లి ఎన్ని మోసం మాటలు, అబద్ధాలు మా హృదయంలో ఎంత కల్మషంతో నిండింది ప్రభు. నా తల్లి ఈ రాత్రి కాలంలో తీసివేసుకుని ప్రభు నీకు లోబడతాను, నీ మాట వింటాను, నీకు ఇష్టంగా ఉంటాను ప్రభు. అలాంటి కృప, అలాంటి జ్ఞానం మాకు ఇచ్చినట్టుగా నీకు వందనాలు ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధి ఉంచండి ప్రభు. నీ చెప్పిన ప్రతి ఒక్క నా తండ్రి నాయన ప్రతి ఒక్కరు నా తండ్రి నీకు లోబడేవారిగా, నీ మాట వినేవారిగా హృదయంలో నీకు భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవిస్తూ సహాయం దయచేయమని. అలాగే నా ప్రభునైనా బలిలను బలపరుచున్నాను, ప్రతి లోటు సరిచే ప్రభు. నా తండ్రి ఇంకనూ నీకు నా తండ్రి నిజమైనటువంటి జీవితము జీవిస్తూ నీకు నీ యొక్క ఆత్మ ద్వారా నడిపిస్తూ సహాయం దయచేయమని, సరిది మాతో ఉంచమని నా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.